వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం మేడం. నమస్తే సిరిలు. మేడం, ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ బట్టి చేంజ్ అయ్యారో అర్థం కావట్లేదు, కానీ ఎక్కువగా ఇంట్లో చేసిన ఆహారం కన్నా బయట ఆహారానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ జంక్ ఫుడ్ చెప్పనక్కర్లేదు. కానీ అది తీసుకోవడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అయితే కలుగుతుంది. ఎస్పెషల్లీ మనకి ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దీన్ని అవాయిడ్ చేయడం ఎలా మేడం? సైకలాజికల్గా దీన్ని దూరం పెట్టాలి అంటే ఎలాంటి హ్యాబిట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే? ఫాస్ట్ ఫుడ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ ఇవాళ. అవును మేడం. రైట్. మనం ఇంట్లో మడి కట్టి పొద్దున వంట పెట్టి రెడీగా ఆ కైండ్ ఆఫ్ మామ్స్ ఇప్పుడు కష్టం. రైట్, దే ఆర్ ఆల్సో వర్కింగ్ టుడే అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఈ లైఫ్ స్టైల్ ఒక్కరిదే కాదు. కార్లో ఉన్న నలుగురు ఫాస్ట్ గానే వెళ్తున్నారు. ఫాదర్, మదర్, కిడ్స్, యూనో ఈవెన్ ద మెయిడ్స్, వాళ్ళకు కూడా యూనో 3-4 ఇల్లు చెప్తే వాళ్ళకి కుదరట్లేదు. ఐ మీన్ ఫినాన్షియలీ దే ఆర్ నాట్ ఏబుల్ టు పే ఫర్ దర్ కిడ్స్. సో మామ్ టు మామ్ వీ ట్రై టు అండర్స్టాండ్ దట్. అండ్ వీకెండ్స్ కొంచెం యూనో చూసి ఆచి తూచి. నా ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఇన్ అ సింక్రనీ. ఏ కిడ్కైతే మదర్ ఇంట్లో వంట చేస్తున్నారో ఆ కిడ్ మాత్రమే తింటున్నారు. ఏ కిడ్ వంట చేయట్లేదో వాళ్ళు మాత్రం బయట తింటారు. ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ a 24 hours housewife, dedicated mother, kids wanted to eat outside. Yes. Kama, moms also wanted to eat outside. Yes. Kama, Amama and Tatya also wanted to eat outside. Right? Now, ఇంతకు ముందు outside food అంటే ఓన్లీ పిజ్జా, బర్గర్ అంతవరకే ఉండింది. బట్ ఇప్పుడు కర్రీ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో పీపుల్ హూ హ్యావ్ ఫీలింగ్ అయ్యా బయట రోజు తింటున్నాం అనే వాళ్ళు కర్రీ తెచ్చుకొని అన్నం పెట్టుకొని తింటున్నారు. దట్ ఈస్ ది సెమై కల్చర్ అగైన్. ఓకే, కానీ ఇంతకు ముందు బయట ఫుడ్ తెచ్చుకోవడం అంటే కర్రీ తెచ్చుకోవడం బయట ఫుడ్ తిన్నట్టే. బట్ ఇప్పుడు బయట ఫుడ్ తింటున్నాం అంటే కర్రీ తెచ్చుకొని తినడం కాదు, అన్నం తింటున్నాం కాబట్టి అన్నం ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. ఆర్ చపాతీలు మాత్రమే తెచ్చుకుంటున్నాం, ఇంట్లో కర్రీ చేసుకుంటున్నాం. సో హాఫ్ అండ్ హాఫ్ అలవాటు అయిపోయింది. ఎలా మేడం దీన్ని దూరం చేయాలి అంటే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఆర్ వి ఇంక్లైన్ టు దాట్ చెప్తాను. బిసైడ్స్ ఆ లైఫ్ స్టైల్. ఓకే, సైకాలజీ పరంగా ఆన్సర్ చేస్తాను. బీ రెడీ. ఓకే, యూ విల్ బి షాక్ టు నో వై. ఓకే, నా ఎప్పుడైనా మనం వెన్ వీ ఫీల్ లో వీ వాంట్ హ్యావ్ షుగర్. ఎస్. యా, వెన్ వీఆర్ ఎక్సైటెడ్ వీ వాంట్ హ్యావ్ షుగర్. అంటే ఏంటి, మన నార్మల్ బిహేవియర్ కాక ఏ కొంచెం పైనకి డీవియేట్ అయినా కిందకి డీవియేట్ అయినా వీ వాంటెడ్ సమ్ షుగర్. అది ఒక్కటే కాకుండా నా డ్రింక్ హ్యాస్ ఆల్సో బికమ్, ఆల్కహాల్ హ్యాస్ బికమ్ ఓకే ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్. ఇంతకు ముందు ఎట్లుంటుండే, ఆ పిల్లగాడు అక్కడ వాళ్ళ అల్లుడు తాగుతాడంట, నీకు తెలుసా? You know, I think when I was a baby, I heard that ఆ ఊర్లో ఎక్కడ వాళ్ళు పొద్దున్న రాత్రి తాగుతాడంట, 3 రోజులు అయిందంట, ఇంకా తాగుతాడు. Now when somebody speaks like that, ఈయనకేమైంది, ఏం బయట అందరు తాగుతలేరా, కామన్ వీనికేమైంది, we have become really upside down. ఓకే, సో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కి కూడా పక్కన స్టఫ్ కావాలి. ఓకే, అండ్ ఇందులో ఒక చిన్న కిట్కు ఉందండి. ఎప్పుడైతే ఆల్కహాల్ అలవాటు ఉండి ఫుడ్ తినే అలవాటు లేని వాళ్ళకి కిడ్నీ తొందరగా ఢమాలంటది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆల్కహాల్ యూ హ్యావ్ టు ఈట్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, ఆల్ టుగెదర్ ఈ టాపిక్ ఇంకొక రోజు మాట్లాడదాం. ఓకే, నా ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది అంటే ఒకసారి చూసుకోండి, యూ మైట్ హ్యావ్ డిప్రెషన్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. Okay, you might have your confidence level all the time going down. ఎన్నిసార్లు మీకు బయట తినబుద్ధి అవుతుందో ఒకసారి టిక్ పెట్టుకోండి. ఓకే, ఓకే, నోట్ డౌన్. ఇన్ 30-day calendar 10 days is fine. 15 days కూడా అప్పటికి గ్రేస్ మ్యాక్స్. 15 కంటే ఎక్కువగా మీరు బయట తినాలనుకుంటున్నారు ఆర్ అనిపిస్తుంది స్వతహాగా, ఎవరు చెప్తే ఎవరు ఇప్పుడేం వినట్లేదు, అబ్బా ఎవరి కడుపు వాళ్ళది. ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ మోర్ దెన్ 15 days, చోకన్నా మీ బాడీలో ఏవి ఎట్లా ఉండాలో అవి అట్లా లేవు అని అర్థం. అంటే షుగర్ లెవెల్సే కాదు, ఇట్ కుడ్ బి 10 other questions. ఇది మొత్తంకి ఒక ఎపిసోడ్ లో చెప్తాను.
అంత పెద్ద క్వశ్చన్ ఇది. ఓకే, బట్ మీ బ్లడ్ లెవెల్స్ లో వాట్ ఆల్ యూర్ సపోజ్ టు హ్యావ్ ఇన్ అ పర్టిక్యులర్ లెవెల్, యూ డు నాట్ హ్యావ్ దట్ అని పాయింట్. అయితే ఎక్కువనే ఉంది, అయితే తక్కువనే ఉంది. దట్ ఈస్ వై యూ ఫీల్ లైక్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. అండర్లైన్ అండ్ చెక్ యువర్ బ్లడ్ లెవెల్స్, నెంబర్ 1. నెంబర్ 2, జెనెటికలీ ఆల్రెడీ డిప్రెషన్ ఉన్న ఫ్యామిలీ అయితే వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా ట్రిగర్ అవుతుంది. ఓకే, సూయిసైడల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు వద్దన్నా డిప్రెషన్ కావాలి, ఫాస్ట్ ఫుడ్కి ఇంక్లైన్ అవుతారు. సో సైకలాజికల్ టాపిక్ ఇది బేసికలీ ఫాస్ట్ ఫుడ్ అన్నది. ఓకే, బ్రేకప్ అయింది, పిల్ల వచ్చింది పోయింది బాగానే ఉంది, కానీ పిల్ల పోతూ పోతూ ఇంకేదో ఆ హ్యాబిట్ వీ గెట్ ఇట్. ఓకే, తనుంటే ఎవ్రీ వీకెండ్ ఇక్కడ పోతుండే, ఎవ్రీ వీకెండ్ అక్కడ పోతుండే మామ, మళ్ళీ అదే టేబుల్ పోయి కూర్చొని తినబుద్ధి అవుతుంది మామ. యూ మిస్సింగ్ ద గర్ల్, ఐ నో, బట్ బికాస్ you're missing the girl, how much bad you wanted to add in your behavior is something which is in your control. ఆలోచించాల్సిన విషయం కదా. ఈ క్వశ్చన్ మళ్ళీ ఇంకో రోజు తీసుకుందాం. సరే, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూడు. yes madam, దిస్ ఇస్ అ మదర్ క్వశ్చన్ విచ్ యు హావ్ ఆస్క్డ్. true madam, yes, రైట్. ఫాస్ట్ ఫుడ్ తినొద్దు నేను అనట్లేదండి. ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ యు హావ్ ఆస్క్డ్. ఓకే, ఐ వాంట్ టు ఆన్సర్. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళు ఒక 2 points చెప్తానండి. 1, try to eat it when you have sun with you. ఓకే ఓకే, ఎలాగైనా ఫాస్ట్ ఫుడ్ తింటారు మీరు, మీకు అదే ఇష్టం, దట్స్ ఓకే, బట్ అట్లీస్ట్ ట్రై టు ఈట్ వెన్ సన్ ఇస్ దేర్. ఫాస్ట్ ఫుడ్ తినాలంటే మీ మనీ సన్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సన్ ఉన్నంత కాలం యు ఆర్ ఓకే విత్ ఇట్. సన్ డౌన్ అయ్యిందా, ఫాస్ట్ ఫుడ్ కామ్ డౌన్ చేయండి. అట్లనే ఆకలి మీద పడుకోమని నేను అనట్లేదు, ఇంకా ఫ్రిడ్జ్ ఉంది, అమ్ముంది, ఇంట్లో ఉంది, yes. ఆల్ ద టైమ్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్ యూ వాంట్ టు రిమెంబర్. 2, try to have warm water. That will kind of digest it quickly, push it out from the body quickly. It kind of cleanses your intestine and everything. Okay, 2 points. చాలా అలవాటు ఉంది, ఫాస్ట్ ఫుడ్ లేకపోతే నాకు కాదు, నాకు వంట రాదు, పెళ్లి చేసుకోలేదు. If this is your point, all that you have to do is have warm water and eat it when sun is with you. ఇవి 2 points గుర్తుపెట్టుకోండి. Okay, 3, which is very crucial. ఈ 1 week మీకు నిద్ర ఉండదు, చాలా హెక్టిక్ వర్క్ ఉంది, డబుల్ స్కెడ్యూల్ ఉంది, ఆ టైంలో ఫాస్ట్ ఫుడ్ కొంచెం తక్కువ చేయండి. దీస్ ఆర్ ద 3 points which will impact your health directly. ఓకే, నౌ ఫాస్ట్ ఫుడ్ కి మీ మూడ్ కి, ఫుడ్ అండ్ మూడ్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్. ఓకే, మీ మూడ్ ఎలా ఉన్నా కూడా ఫుడ్ బాగున్నంత కాలం మీ బిహేవియర్ ఓకే ఉంటుంది. మూడు బాగాలేదు, దాంతో పాటు ఫుడ్ బాగాలేదు అంటే గోవింద గోవింద, మిమ్మల్ని నేను హెల్ప్ చేయలేను. ఓకే, వెన్ వన్ ఈస్ ఆల్రెడీ ఇన్ అ రాంగ్ పొజిషన్, ట్రై టు మేక్ షూర్ ది అదర్ వన్ ఈస్ అట్లీస్ట్ హెల్పింగ్ యూ అవుట్. ఐస్ క్రీమ్ తినొద్దని నేను అనట్లేదండి, నేను అర్ధరాత్రి పోయి ఐస్ క్రీమ్ తినే రకం. టు సెలబ్రేట్, ఐ లవ్ దట్ మూమెంట్. నాకు రోజు మొత్తంలో ఆర్ నెల మొత్తంలో ఎన్ని రోజులు ఐస్ క్రీమ్కి పోయినా లెక్క పెట్టుకుంటాను. But what I do is, when I go for an ice cream, when I'm making it in the house, I'll tell you the recipe. But when I'm going out, I dump the ice cream with all sorts of nuts. Okay. అన్ని nuts వేసుకొని అందులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటా. Okay, that is one way. But if I'm having it in the home, what I do is, I cut a bowl of fruits and then ice cream and then mix it. And it feels like big bowl of ice cream. ఓకే, అట్లా మీ బ్రెయిన్ ని చీట్ చేయాల్సి వస్తుందండి. దెర్ ఇస్ నో అదర్ చాయిస్. అయితే ఫ్రూట్స్, నట్స్ లేదా 2 కాంబినేషన్ లో ఐస్ క్రీమ్ కెన్ ఆల్సో బి సర్వ్డ్ అట్ యువర్ ప్లేట్. ఓకే, అలా ఫాస్ట్ ఫుడ్ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ట్రిక్కీగా బ్రెయిన్ ని ట్రిక్ చేస్తూ, ఇఫ్ ఇట్ ఆల్ యూ కెన్ హ్యావ్ యువర్ ఫుడ్, దట్ ఈస్ ఫైన్. పెరుగన్నం తినడం మర్చిపోదు. If you're eating junk that day, have something settled in the house. అంటే ఒక పూట బయట తింటే ఒక పూట లోపల, లేదు 3 పూటలు బయట తినాల్సి వస్తే ఇంటికి వచ్చినాక కాస్త పెరుగు అన్నం, కొంచెం అన్నం ఆర్ బటర్ మిల్క్, సంథింగ్ ఫ్రమ్ ద హౌస్. ఆ ఎనర్జీ విల్ స్టార్ట్ ప్రొటెక్టింగ్ యువర్ గట్ and that will in turn give you a good health. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద టాపిక్. ఇందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నిటినీ ఒక్కొక్క నిమిషం టచ్ చేసినా, కానీ ఇవన్నీ టచ్ చేసిందన్నీ అబ్రివేట్ చేసి ఒక్కొక్క ఫైల్ వి బోత్ ప్రామిసింగ్ టు గివ్ యూ. గ్రేట్ మేడం. నిజంగా ఎందుకు అడిగానంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఫుడ్ అలట్రేషన్,
ఫుడ్ కల్తీ అన్న విషయం మనం చూస్తున్నాం, వాటికి సంబంధించిన న్యూస్ కూడా మనం వింటున్నాం. అదేంటో మనకు ఒక్కసారి అలవాటు అయింది అంటే దాన్ని మనము వద్దు అవాయిడ్ చేద్దాం అన్నా కూడా మనకి కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు సైకలాజికల్ గా ఏ రకంగా మనం అవాయిడ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తోటి నేను ఆ క్వశ్చన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మేడం. సో ఇలా ఎవరికైనా కూడా సైకలాజికల్ గా ఎనీ ఇష్యూస్, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లవ్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఇలాంటి ఫుడ్ ను అవాయిడ్ చేయాలి అనుకుంటున్నాను, లేదంటే నాకు ఈ హ్యాబిట్ ఉంది, ఈ హ్యాబిట్ ని కూడా నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను, దానికి ఎలా చేయొచ్చు అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నేను pretty much నా ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను, ఫోన్ తీయండి, Dial డయల్ చేయండి. నాతో చెప్పి తనకు కూడా వచ్చేసింది. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ గివ్ మీ అ కాల్. ఏమైంది, ఎందుకైంది, ఎట్లా అయింది, ఎంతసేపు అయింది, ఇంకెంతసేపు అవుతుంది, అన్ని క్వశ్చన్స్ కూర్చొని నింపాదిగా మాట్లాడుకుందాం. ఫోన్ తీయండి, డయల్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.